హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా హిస్టరీ సంబంధించిన సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మార్కెట్లో అనేక పుస్తకాలు అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. కొన్ని చాలా బల్కీ బుక్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కార్తికేస్ అకాడమీ ఒక మంచి పుస్తకాన్ని అయితే ఈ రోజు తీసుకురావడం జరిగిందండి. సో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన కార్తికేస్ అకాడమీ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ బుక్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు ఈ బుక్స్ యొక్క సాఫ్ట్ కాపీస్ డైరెక్ట్ గా పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అతి తక్కువ ఫీజ్ స్ట్రక్చర్ లో ఉంటాయి. హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకసారి భారతదేశ చరిత్ర యొక్క ఇండెక్స్ ఒకసారి చూద్దామండి. దీంట్లో ఉన్నటువంటి ప్రధాన భాగాలు మీరు ఒకసారి ఇండెక్స్ చూసినట్లయితే మొత్తం 3 భాగాల్లో హిస్టరీని డివైడ్ చేయడం జరిగింది. అలాగే మంచి మంచి ఇమేజెస్ కూడా ఆ టాపిక్ తగ్గట్టుగా మనం ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటి వెనక లాస్ట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి టాపిక్ మీకు కనిపిస్తాయి. ముందుగా చరిత్ర యొక్క అంశాన్ని తీసుకుంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రగా విడగొట్టాము. ఇందులో ఫస్ట్ ప్రాచీన భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్ర మరియు ఆధారాలు, సింధు నాగరికత, ఆర్య నాగరికత, మగధ సామ్రాజ్యము, జైన మతము, బౌద్ధ మతము, మౌర్యులు, మౌర్య అనంతర యుగము, గుప్తుల యుగము, గుప్తుల అనంతర యుగము, చాళుక్యుల గురించి, పల్లవుల గురించి దీంట్లో మెన్షన్ చేశాము. ఇంకా మధ్యయుగంకి వస్తే రాష్ట్రకూటులు, చోళులు, రాజపుత్ర యుగము, అరబ్బులు, ఢిల్లీ సల్తనేట్స్, దక్షిణాది రాజవంశాలు, భక్తి సూఫీ ఉద్యమాలు, విజయనగర సామ్రాజ్యము, మొఘల యుగము, మరాఠా విజృంభణ ఇవి మెన్షన్ చేశాం. ఇక ఆధునిక భారతదేశాలు చూసుకుంటే భారతదేశానికి ఐరోపా వాసుల రాక, ఆంగ్లేయులు అధికార స్థాపన, 1857 సిపాయిల తిరుగుబాటు, సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు, మత ఉద్యమాలు, మత, గిరిజన, రైతు, కుల, న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాలు మెన్షన్ చేశాము. జాతీయ ఉద్యమము, జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్స్. ఈ విధంగా దాదాపుగా మీరు పేజ్ నెంబర్స్ కూడా అండి 256 పేజీలతోటి బుక్ తయారు చేయడం జరిగింది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కనుక ఈ కార్తికేయ ఐఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో వీటిని డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.